చరిత్రలోనే అతిపెద్ద సంఘటనల్లో ఒకటైన బోల్షెవిక్ విప్లవం. దాని వెనక ఒక ఊహించని కూటమి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రొఫెసర్ యాంథోనీ సి. సటన్ చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయలాంటి వాల్ స్ట్రీట్, ఆ వ్యవస్థనే నాశనం చేస్తామని శపథం చేసిన కమ్యూనిస్టు ఉద్యమానికి రహస్యంగా డబ్బులిచ్చిందట. వినడానికి వింతగా ఉంది గదా. అసలు ఇదెలా సాధ్యం? ఈ కథలో లోతుగా వెళ్ళి చూద్దాం. ప్రొఫెసర్ సట్టన్ మాటల్లో చెప్పాలంటే, పెట్టుబడిదారుల సాయం లేకపోతే బోల్షెవిక్లు గెలవడమనేది అస్సలు జరిగే పని కాదట. అస్సలు సాధ్యమే కాదు. ఇది మనం స్కూల్లో చదువుకున్న చరిత్రకు పూర్తి వ్యతిరేకం గదా. మరింత పెద్ద వాదన వెనుకొన్న ఆధారాలేంటి? వాటిని ఒకసారి చూద్దాం. దీంతో మన ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. 20వ శతాబ్దపు చరిత్ర మధ్యలోనే ఇంత పెద్ద వైరుధ్యం దాగుందా? అంటే సిద్ధాంతపరంగా ఒకరినొకరు నాశనం చేసుకోవాల్సిన వాళ్లు రహస్యంగా చేతులు ఎలా కలిపారు? పదండి ఈ చిక్కుముడిని విప్పుదాం. మొదటి భాగం ప్రవాసంలోని రూపశిల్పులు. మనం వినే కథకి, సటన్ చెప్పే కథకి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. అసలు ఈ విప్లవ నాయకుల ప్రయాణాలే ఒక పెద్ద మిస్టరీ. ఒకవైపు చూడండి, లియోన్ ట్రాట్స్కీ న్యూయార్క్ నుంచి బయలుదేరాడు. చేతిలో అమెరికన్ పాస్పోర్ట్, రక్షణగా బ్రిటిష్ నావల్ ఎస్కాట్. మరోవైపు స్విట్జర్లాండ్లో ఉన్న లెనిన్ జర్మనీ సాయంతో ఒక స్పెషల్ సీల్డ్ ట్రైన్లో రష్యాకొచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్న దేశాలు రెండు వైపుల నుంచి ఈ విప్లవ నాయకుల్ని రష్యాకు పంపడానికి సహాయం చేశాయి. చాలా విచిత్రంగా ఉంది కదూ. రెండో భాగం రహస్య మద్దతు వ్యవస్థ. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? ఆ దారిని వెతుక్కుంటూ వెళ్దాం. ప్రొఫెసర్ సటన్ రీసెర్చ్ ప్రకారం లియాన్ ట్రాట్స్కీ న్యూయార్క్లో ఉన్న ఆ ఒక్క సంవత్సరంలో అతని మొత్తం సంపాదన ఎంతో తెలుసా? కేవలం $600. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. కేవలం $600 ఆదాయంతో ఒకరు ఖరీదైన అపార్ట్మెంట్లో ఎలా ఉండగలరు? డ్రైవరున్న కారు ఎలా మెయింటైన్ చేయగలరు? అంతేకాదు, ఆ రోజుల్లో చాలా అరుదైన ఫ్రిడ్జ్ కూడా అతని ఇంట్లో ఉండేదట. అతని జీవనశైలికి, ఆదాయానికి అస్సలు పొంతనేలేదు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, అతను న్యూయార్క్ నుంచి రష్యా వెళ్తుండగా కెనడాలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతని దగ్గర $10,000 విలువైన బంగారం దొరికింది. మరి డబ్బంతా ఎక్కడ్నుంచొచ్చింది? సట్టన్ ప్రకారం దీనికి సమాధానం న్యూయార్క్లోని ఫైనాన్షియర్ల దగ్గర ఉంది. డబ్బు ప్రవాహం కేవలం దీంతో ఆగిపోలేదు. 1917లో రష్యాకు పంపిన అమెరికన్ రెడ్ క్రాస్ మిషన్ను ఒకసారి చూద్దాం. పేరుకు చూస్తే ఇదొక మానవతా సాయం చేసే బృందం. కాని సటన్ ఏమంటారంటే, ఇది వాల్ స్ట్రీట్ వాళ్ల పనులకు ఒక ముసుగు మాత్రమే అని. అసలు ఈ మిషన్లో ఎవరున్నారో చూస్తేనే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇందులో ఉన్నది 2-3 డాక్టర్లు అంతే. మిగిలిన వాళ్లంతా బ్యాంకర్లు, వాల్ స్ట్రీట్ లాయర్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. ఈ మిషన్కి డబ్బులిచ్చింది కూడా చేజ్ బ్యాంకుకు చెందిన విలియం బాయ్స్ థామ్సన్. సట్టన్ ప్రకారం వాళ్ల అసలు ఉద్దేశం అక్కడ జరుగుతున్న విప్లవానికి దారి చూపించడమే. ఈ వాదనకు బలంగా సటన్ ఒక ఖచ్చితమైన ఆధారాన్ని చూపించారు. న్యూయార్క్లోని జేపీ మోర్గన్ కంపెనీ నుంచి పెట్రోగ్రాడ్కి ఏకంగా $1 మిలియన్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ డబ్బు నేరుగా విలియం బాయ్స్ థామ్సన్కు చేరింది. సరే, ఇప్పుడు మరో కీలకమైన అంశానికి వద్దాం. రష్యన్ సివిల్ వార్ టైంలో సైబీరియాలో అమెరికన్ సైన్యం ఎందుకుంది? దీని గురించి మనకు టెక్స్ట్ బుక్స్లో ఒక కథ ఉంటుంది. అధికారికంగా చెప్పే కారణాలేంటంటే, రష్యా అంతర్గత గొడవల్లో తటస్థంగా ఉండటానికి, జపాన్ ఆ ప్రాంతంలో విస్తరించకుండా ఆపటానికి, అక్కడ చిక్కుకుపోయిన చెక్ సైనికులకు సాయం చేయడానికి. ఇది మనకు సాధారణంగా వినిపించే కథ. కాని ప్రొఫెసర్ సట్టన్ చెప్పే కథ మాత్రం దీనికి పూర్తి రివర్స్లో ఉంటుంది. ఆయన ప్రకారం అమెరికన్ దళాలక్కడ ఉండటానికసలు కారణమే వేరే ఉంది. ఇది చాలా ముఖ్యం. సటన్ ఏమంటారంటే, అమెరికన్ దళాల అసలు పని బోల్షెవికులు బలం పుంజుకొని దాన్ని ఛేదిక్కించుకునేంతవరకు రష్యాకు లైఫ్ లైన్ లాంటి ట్రాన్స్ సైబేరియన్ రైల్వేను తమ కంట్రోల్లో ఉంచుకోవడమే. దీనికి ఆధారంగా న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ను కూడా ఆయన చూపిస్తారు. అందులో ఒక లోకల్ బోల్షెవిక్ కమాండర్ విప్లవానికి సాయం చేసినందుకు అమెరికన్ ఆర్మీకి థ్యాంక్స్ చెప్పాడట. మూడో భాగం నియంత్రణ కోసం ప్రేరణ. సరే, ఇదంతా చేశారు. కాని ఎందుకు? ఈ వైరుధ్యం వెనుక ఉన్న అసలు కారణమేంటి? సట్టన్ ప్రకారం లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. రష్యా ఒక బలమైన ఫ్రీ మార్కెట్ పోటీదారుగా ఎదగకూడదు. దానికి బదులుగా దాన్ని ఒక క్యాప్టివ్ మార్కెట్గా, అంటే ఒక బందీ మార్కెట్గా మార్చాలి. అంటే
టెక్నాలజీ కోసం ఎప్పుడూ పశ్చిమ దేశాలపై ఆధారపడేలా వాళ్ల కంట్రోల్లో ఉండే ఒక ప్రత్యర్థిని తయారు చేయడం. దీనే సటన్ కార్పొరేట్ సోషలిజం అని పిలుస్తారు. అంటే సోషలిజం అనే పేరుతో కార్పొరేట్ శక్తులే ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం అన్నమాట. 4వ భాగం ఒక ప్రత్యర్థిని నిర్మించడం. దశాబ్దాల పాటు సాగిన పారిశ్రామిక సహాయం గురించి చూద్దాం. 1922 వచ్చేసరికి బోల్షెవిక్ పాలనలో రష్యా ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలింది. మేనేజర్లను, ఇంజనీర్లను చంపడమో, దేశం నుంచి తరిమేయడమో చేశారు. దీంతో ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి. అప్పుడు లెనిన్ స్వయంగా వెస్టర్న్ కంపెనీలను పిలిచి ఆ ఫ్యాక్టరీలను మళ్లీ నడపడానికి రాయితీలు ఇచ్చారు. ఇదే తర్వాత 1929లో మొదటి పంచవర్ష ప్రణాళికకు దారితీసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సటన్ ప్రకారం ఆ ప్లాన్లో ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్ను కట్టింది వెస్టర్న్, ముఖ్యంగా అమెరికన్ కంపెనీలే. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకిది ఇంకా బాగా అర్థమవుతుంది. స్టాలిన్గ్రాడ్ ట్రాక్టర్ ప్లాంట్, దీన్ని కట్టింది క్యాటర్పిల్లర్. ఫేమస్ గ్యాస్ ఆటో ప్లాంట్ను కట్టింది ఫోర్డ్ ఇంజనీర్లు వెళ్ళిపోగానే అదే ప్లాంట్లో మిలిటరీ వాహనాలు తయారు చేశారు. చివరికి సోవియట్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా డగ్లస్ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చిన డిజైన్లపైనే ఆధారపడింది. 5వ భాగం 60 ఏళ్ల నమూనా. ఈ సహాయం అనే వారసత్వం ఎంతకాలం సాగిందో చూద్దాం. ఈ టెక్నాలజీ బదిలీ అనేది ఏదో ఒకసారి జరిగి ఆగిపోలేదు. ఇది ఏకంగా 60 ఏళ్లకు పైగా 1980ల వరకు కొనసాగింది. సటన్ దీనికి కూడా ఉదాహరణలిస్తారు. సోవియట్ సబ్మరైన్లను 10 రెట్లు నిశ్శబ్దంగా మార్చేసిన మిల్లింగ్ మెషిన్లను అమ్మిన తోషిబా కంపెనీ కేసు గురించి ఆయన ప్రస్తావించారు. దీనివల్ల అమెరికా తన రక్షణ కోసం అదనంగా బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆయన వాదించారు. కాబట్టి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 20వ శతాబ్దపు బద్ధ శత్రువులుగా మనం ఎవరినైతే చూస్తున్నామో వాళ్ళు తెర వెనక రహస్యంగా వ్యాపార భాగస్వాములైతే అప్పుడు మనకు తెలిసిన చరిత్రలో నిజమెంత? ఒకసారి ఆలోచించండి.